ఒక బియ్యం తెచ్చుకోకూడదు. ఒక బియ్యం తెస్తే కనుక పిండం పెట్టినట్టు అవుతుంది. అందుకని పప్పుతో సహా తెచ్చుకోవాలి. సన్యాసం ఉంటారు కదండి, సన్యాసం ముందర ఇస్తరాకులో మీరు కూరగాయలు దయచేసి మీ ఇళ్లలో రోజు ఇట్లాగే పెట్టుకున్నారు. మీరు కూడా చచ్చిపోయిన వాడుతున్నాను బతుకు. మీ ఇళ్లలో మీరు పిల్లలకి ఎట్లాగా మూడు అన్నం పెట్టమన్నారు. కంచంలో ఫస్ట్ ఏం చేస్తున్నారు? అన్నం పెడుతున్నారు. అన్నం పెట్టడం అదే సన్యాసం. సన్యాసం మొట్టమొదటి అన్నమే పెట్టాలి. వాడు చచ్చిపోయిన వాడు సన్యాసం అందరూ చచ్చిపోయినా సరే చచ్చిపోయినది పిండం పెట్టాలి. నా అప్పచెల్లెళ్ళు కానీ నా అన్నదమ్ములు కానీ బతుకున్నా కూడా వాడు చచ్చిపోయినట్టుగా పిండం పెట్టాలి. అంటే భవబంధాలని చెప్పుకోవాలి. అంటే నీకు నాకు